ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో జాయిన్ అయ్యారు అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే, చెప్పండి. ఓకే, ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి సార్. మరి మనం చూస్తూ ఉన్నాము ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో ఆయనను ఎలాగైనా ఓడిస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు సార్? ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలను అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి. ఆ స్ట్రాటజీలు ఆయన సొంతమా, లేకపోతే వివిధ దేశాల్లో ఇతరులు అమలు జరిపినటువంటి వాటిని కాపీ కొట్టి ఇక్కడి పరిస్థితులకి వాటిని వర్తింపజేసి సొమ్ము చేసుకుంటున్నటువంటి పెద్ద మనిషి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడిస్తాను లేదా కాంగ్రెస్ను ఓడిస్తాను అని చెప్పుకోవడం, ప్రగల్భాలు పలకటం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. నిజానికి ఆయన ఇతరులని ఓడిస్తాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా పోటీ చేస్తూ ఉన్నది. అక్కడ ఎన్ని సీట్లు తెచ్చుకుంటారు, ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు అనేటువంటి పరీక్ష, పెద్ద పరీక్ష ఆయనకి ఉన్నది. మనకి కొన్ని పిట్ట కథలు చెప్తారు. ఊళ్ళోకి వచ్చినటువంటి ఒక దొంగ స్వామీజీ, మీకు బంగారం తయారు చేసే విద్య చెప్తాను నేను, నాకు తల 10,000 ఇవ్వండి అని చెప్పేసి జనం దగ్గర సొమ్ము కొట్టేసినట్టుగా, వాడికి నిజంగా బంగారం తయారు చేసే విద్య వాడికే తెలిసి ఉంటే ఇతరులను డబ్బులు అడిగి బంగారం తయారు చేయడానికి అవసరం ఏముంది, వాడే తయారు చేసి అమ్ముకోవచ్చు కదా. అందుకని ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. గతంలో నరేంద్ర మోడీ గారికి లేదా ఇతరత్ర ఎవరు డబ్బిస్తే వాళ్ళకి అలాంటి సలహాలు, ఆ విధమైనటువంటి సేవల్ని అందించినటువంటి పెద్ద మనిషి ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, అవి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన బిహారీలని ఏ విధంగా అవమానించారో ఏమిటో, మిగిలినటువంటి పార్టీలు మరి ఎందుకు స్పందించలేదో లేకపోతే ఏమిటి అనేటువంటిది మనకి స్పష్టత అయితే లేదు. ఎందుకంటే మీడియాలో ఎక్కడ ఒకవేళ నిజంగా అలా అవమానించి ఉంటే బీజేపీ లేదా నితీష్ కుమార్ వీళ్ళందరూ ఈ పార్టీకి పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తి ఉండేవాళ్ళు. మరి ఏం కామెంట్ చేశారు ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రశాంత్ కిషోర్ మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, మనం ఇక్కడ చూస్తే ఒకటి సార్, బీహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డి అని కూడా ఆయన ప్రస్తావించారు. మరి ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తావించారు ఓకే, కానీ మరి రీసెంట్గానే రేవంత్ రెడ్డి బీహార్కి వెళ్ళి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం చేసినట్లు కూడా మనం వింటూ ఉన్నాము. అంటే ఈ సందర్భాన్ని బట్టి అక్కడ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బలోపేతం చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల ప్రచారానికి కాదు వెళ్ళింది, పాట్నాలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన వెళ్ళారు అంతే తప్ప అక్కడ ఎన్నికల ప్రచారం అనేటువంటిది అంటే అన్అఫిషియల్ గా ఇండియా కూటమి చెందినటువంటి వాళ్ళ పార్టీలు, రాహుల్ గాంధీ లేకపోతే ఇతరులందరూ అక్కడ వాళ్ళు ఏదైనా స్థానికంగా సభలు ప్రచారం చేయొచ్చు, కానీ ఇంకా అఫీషియల్ గా ప్రచారం అయితే ప్రారంభం కాలేదు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది మాత్రం కాంగ్రెస్ కమిటీ సమావేశానికి వెళ్ళారు తప్ప ప్రచారానికి అయితే కాదు. అందుకని ఆయన నిజంగా ఆ సందర్భంగా ఏమైనా విలేకరులతో ఏమైనా మాట్లాడారా, చేసినటువంటి కామెంట్ ఏమిటి అనేటువంటిది నేనైతే మీడియాలో గమనించలేదు. అంత ప్రముఖంగా కూడా తెలుగు మీడియాలో ఎక్కడ వచ్చినట్లు లేదు. ఏమైనా ఉంటే రామ్మోహన్ రావు గారు చెప్తే మంచిదనేది నాకు. అలాగే మరి కోటేశ్వర గారు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఇంతకాలం పనిచేసిన మరి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే మరి ఆయన అసెంబ్లీలో అంటే ఇంకా 3 years ఉన్నా కూడా ఇప్పుడే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇక్కడ ఏదైనా పార్టీకి ఆయన సహాయం చేయబోతున్నారు అని అనుకోవచ్చా, లేదంటే ఆయన పెట్టుకున్నటువంటి జనసూరజ్ పార్టీనే ఇక్కడికి తెచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ముందు తన పార్టీ బలం ఏమిటో, తన సత్తా ఏమిటో, ఒక సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది. ఆ విధంగా చూసినప్పుడు బీహార్లో ఆయన బలం ఏమిటో తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలకు కానీ లేదా ఆయన ఇచ్చేటువంటి
వ్యూహాత్మకమైనటువంటి సూచనలకు కానీ ఇతర చోట్ల విలువ ఉంటుంది. అందుకని ఇప్పుడు మరి ఇంకా ఎంతో టైం కూడా లేదు కదా. నవంబర్ 22వ తారీఖు లోపల బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు కనుక ఇంకా ఆ, ఒక నెల 20 రోజులు 15 రోజులు టైం మాత్రమే ఉన్నది. అందుకని అది కూడా చూద్దాం. చూసిన తర్వాత మరి ఆయన ఏం సలహాలు ఇస్తారు ఏమిటనేటువంటిది చూడాలి. రెండోది, ఇక్కడ ఎవరికైనా అనుకూలంగా పనిచేస్తున్నారా లేకపోతే ఆయన పార్టీని ఇక్కడికి తీసుకొస్తారా అని చెప్పేసి అన్నారు. తీసుకురావచ్చు, ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టచ్చు, ఎన్నైనా నమోదు చేయొచ్చు. మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మేము దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పేసి మహారాష్ట్రలో వెళ్ళి కొన్ని సభలు పెట్టి హడావుడి చేసి ఇవన్నీ కూడా చేసిన సంగతి తెలిసిందే మనకి. మరి బీఆర్ఎస్ తో పోల్చుకుంటే మరి ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి సత్తా ఏమిటి? మరి ఏమైనా ఇతరుల అన్ని పార్టీల దగ్గర వసూలు చేసినటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా కానీ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే, బీఆర్ఎస్ కి ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో పోల్చుకుంటే ఆయన దగ్గర అంత డబ్బు అయితే ఉండదు. అందుకని మరి ఏ ధైర్యంతో ఎవరికి సాయం చేస్తున్నారు అనేటువంటిది కూడా బహిరంగానే చెప్పొచ్చు. ఏముంది అందులో, ఒక వ్యూహకర్తలని ప్రతి పార్టీ ఒక్కొక్క వ్యూహకర్తని లేకపోతే ఇటువంటి వాళ్ళని నియమించుకుంటున్నటువంటి సందర్భంలో ఏ పార్టీ అయినా అడగొచ్చు, మరి బీజేపీకి అనుకూలంగా పోటీ చేస్తారా, పనిచేస్తారా, లేదా బీఆర్ఎస్ కి అనుకూలంగా. ఈ రెండు పార్టీలే కదా. Yes, రేవంత్ రెడ్డిని ఓడిస్తాను అని చెప్తున్నటువంటి పార్టీలు ఈ రెండే. మరి బీహార్ లో ఆయన పోటీ చేస్తున్నాడు. ఎవరి మీద పోటీ చేస్తున్నారు? అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద, అదే విధంగా నితీష్ కుమార్ పార్టీ సంకీర్ణ కూటమి మీద పోటీ చేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళ మీద పోటీ చేసి ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యూహాన్ని ఇస్తారా? ఏమో, వ్యాపారం ఏమైనా చేయొచ్చు అని అనుకోవచ్చు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అటువంటి సేవలు అందిస్తారా? చూద్దాం ఆ సేవలు ఎట్లా ఉంటాయో ఏమిటనేటువంటిది. నిజంగా అందిస్తే అందించినప్పుడు మనకు ఎవరికి ఏమి ఎలాంటి అభ్యంతరం ఉండదు. దానివల్ల తీసుకునేటువంటి వాళ్ళకి ఆయన సత్తా ఏమిటో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధమైనటువంటి కామెంట్ చేసిన తర్వాత మరి ఆయన కూడా ఈయన ఎవరితోటి టచ్ లో ఉన్నాడు, ఏం చేస్తున్నారు, ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, ఏ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు కూడా అలర్ట్ అవుతారు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూసిన తర్వాత పరిణామాలను బట్టి కామెంట్ చేయొచ్చు. రైట్.